హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మామిడికాయ తొక్కుడు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ పచ్చడిని. కొంతమంది ఏదో పెద్ద ప్రాసెస్ ఉందనుకొని చేయకుండా ఉన్నాం అనుకుంటారు, కానీ ఇంత సింపుల్గా మీరైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా నేను 2 కాయలు మామిడికాయలు తీసుకున్నానండి. అవి కట్ చేసుకొని పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను ఆ మామిడికాయ ముక్కల్ని. అలాగే దీనిలో ఒక 2 స్పూన్లు ఆవపిండి వేసుకుంటున్నానండి. ఆవపిండి అవన్నీ ప్యాకెట్ చూపిస్తున్నాను కదా. అలాగే 1 టేబుల్ స్పూన్ ఏమో మెంతిపిండి వేసుకున్నాను. మెంతిపిండి చాలా తక్కువ పట్టిద్దండి. అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్ అలా కారం వేసుకున్నాను. సరిపడా కారం వేసుకోవాలండి, లేదంటే పచ్చడి అనేది బాగోదు. రుచికి సరిపడా గల్లు ఉప్పు వేసుకున్నాను. అవి కచ్చపచ్చ మిక్సీ పట్టుకుంటున్నాను నేను. అదిగోండి, అలా పట్టుకోవాలి. అలా కచ్చపచ్చ పట్టుకోవాలండి. అలాగే అలా పట్టుకున్న తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఆ పసుపు మొత్తం పచ్చడికి పట్టేలా కలుపుకుంటున్నాను. తాలింపుకి ఇంకా రెడీ చేసుకుంటున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 5 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకున్నాను. అవి బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5 ఎండుమిర్చి వేసుకున్నాను. అవి బాగా వేగిన తర్వాత బాగా వేపుకోవాలండి ఎండుమిరకాయలు. అలాగే తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. పప్పులు రాకోకుండా ఆవాలు వచ్చేలా వేసుకున్నాండి. అలాగే ఒక వెల్లుల్లిపాయ పెద్దది వేసుకున్నాను. అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ వేసుకున్నాను నేను. ఇది మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇంగువ వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు వేసుకున్నాను. వెల్లుల్లిపాయ అలా గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా వేపుకొని ఇంకా కలుపుకున్న పచ్చడి ఉంది కదా మనం, దానిలో వేసేసుకోవడమే తాలింపు. అలా వేసుకున్న తర్వాత మొత్తం పచ్చడికి ఆ తాలింపు పట్టేలా కలుపుకోవాలి. నేనైతే కలిపేసుకుంటున్నానండి. పచ్చడి రెడీ అయిపోయిందండి. మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ ఉంటుందని చేశానండి. చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో మీరు సింపుల్గా చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.